వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు నాన్ వెజ్లోనే మంచి ఐటెం మీకు పరిచయం చేస్తున్నానండి. ఇవి వచ్చేసి మటన్ కీమా ముట్టీలండి. ఇది మటన్ అండి. దీన్ని కీమాగా కొట్టించుకొని వచ్చి తర్వాత దీన్ని మిక్సీ పట్టి అందులోని ఉప్పు కారం మసాలా, ఆ వీడియో మిస్ అయిందండి. ఉప్పు కారం మన మటన్లో వేసుకునే మసాలా అండ్ ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు వేసి ఇలా మిక్సీ పట్టాలండి. ఇది వచ్చేసి 1 kg మటన్ అండి. నేను ఇలా ముద్దలుగా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం దీన్ని చాలా ఫ్రై లాగా చేయాలండి. ఇది వచ్చేసి మనకు ఆయిల్ ఎక్కువేమీ పట్టదు. నేను మీకు చూపిస్తాను. ఇదంతా వచ్చేసి మొత్తం 1 kg ఉందండి. ఇందులో నేను చెప్పాను కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఒకటి వేసానండి నేను ఖాళీ. ఇందులో కొంచెం అల్లం ముక్క, కొత్తిమీర, మనం మటన్లో ఏవైతే ఐటమ్స్ వేస్తామో అవండి. ఇది స్పెషల్గా ఏంటంటే పిల్లలకి మటన్లా తినని వాళ్ళ కోసం ఇది బాగుంటుందండి. ఇలా అని ఇది చికెన్ ఫ్రై అలా, చికెన్ పకోడా అలా అని పిల్లలకి మనం సర్వ్ చేయొచ్చండి. మటన్ తినని వాళ్ళ కోసం పిల్లలకైతే ఇది ఎస్పెషల్గా బాలింతలకు, పేషెంట్లకు మనకు ఈ మటన్ వల్ల మనకు ప్రోటీన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయండి. ఇందులో ఇలా తినడం వల్ల ఎక్కువగా తినాం కాబట్టి మనము ఒక 2 అలా తీసుకుంటాం కాబట్టి దీనివల్ల ఫ్యాట్ అలా కూడా ఏమి ఉండదు. మీకు చూపిస్తానండి. ఇలా నేను మిగతా మటన్ కూడా ఇలా నేను చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇలా టర్న్ చేశానండి. ఇది టర్న్ ఈ పద్ధతిలో కాక మళ్ళీ మనం దాన్ని తిప్పడం కూడా తిప్పొచ్చండి. దానివల్ల కూడా మనం అవి కరెక్ట్గా రోల్ అవుతాయి. ఇక్కడ మా కజిన్ చూపిస్తుంది, మీరు చూసినట్టుగా ఇలాగండి. మొత్తం వచ్చేసి మనం 1/2 kg, 1/2 kg ఎలాగైనా మన ఇష్టంతో ఎంత అని ఇంకా మనం మన టేస్ట్కి తగ్గట్టు అలా తీసుకోవచ్చు. నేను ఇందులోని మామూలుగానే మిర్చి, కారం పొడి కూడా వేసానండి లైట్గా, ఎందుకంటే మన పచ్చిమిర్చి అంత కారం ఉండట్లేదు కాబట్టి మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. నేను తర్వాత అది కూడా నేను మీకు చూస్తానండి నెక్స్ట్ టైము. నాకు ఆ వీడియో మిస్ అయిందండి నాది. ఇది వచ్చేసి ఓవరాల్గా చూస్తున్నారు కదా, కొంచెం ఇట్లా మనకు బ్రౌన్ షేడ్లో వచ్చేసింది. మనకు గట్టిగా అయితే ఏమి అవ్వవండి. కొంతమంది అయితే ఇవి డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై కన్నా ఇలా బెటర్ అని అనుకుంటాను, ఎందుకంటే మా అత్తగారు నాకు ఇలాగే చూపించారు. టేస్ట్ అయితే బాగుంటుందండి. వచ్చేసి మనం ఇప్పుడు చేసుకున్న తర్వాత కానీ నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. మనం బాలింతలుగా ఉన్నప్పుడైతే ఈ ఫుడ్నే మనకు రైస్లో, రొట్టెలో అలా పెట్టేవారు మాకైతే. ఇవి ఇలాగే వేయించుకోవాలండి. కలర్ మంచి డార్క్ మనకు చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు. ఇది మనం స్పూన్తో టర్న్ చేసుకునే పద్ధతి అండి. నేను మీకు నెక్స్ట్ టైం అది రోల్ చేయడం కూడా చూపిస్తాను. నేను ఇందులోనే ఏమీ మాడదండి, లోపల బయట అయినా ఏం మాడుతుందనే అదే డౌట్ అయితే లేదు మనకు, ఎందుకంటే లోపల మంచిగా బాగా కుక్ అవ్వాలి కాబట్టి. మనం కీమానే మిక్స్ పడ్డాం కాబట్టి అది ఎలాగో ఇట్లా మన పేస్ట్లో ఉంటుంది. ఇంత పేస్ట్గా కాకుండా కొంచెం మామూలుగా బరకగానైనా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి మనకు తగులుతుంటే కూడా బాగుంటుంది టేస్ట్. మా కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి మొత్తమే ఇది మటన్ అనే రెసిపీ తెలియకూడదు అనే కాన్సెప్ట్తో ఇలా మిక్స్ చేయాల్సి వచ్చింది. నేను మిగతా రోల్స్ కూడా వేసుకుంటున్నాను, మీరు చూస్తున్నారు కదా. ఇవి వచ్చేసి మటన్ కీమా ముట్టీలు వచ్చేసి మనం రైస్లోను, చపాతీలోను ఎలాగైనా తినొచ్చండి. బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. చెప్తున్నాను కదా, ఇవాళ ఈ వేడిగా కన్నా చల్లరినాక తింటే బాగుంటుందండి. ఇవి వచ్చేసి ఫైనల్గా చూస్తున్నారు కదా, ఇవి నేను మీకు చూస్తున్నారు కదా. ఇంకా నా దగ్గర ఉన్న బాల్స్ మిగతావి కూడా వేసేస్తున్నాను. పక్కనే మా వదిన నాకు హెల్ప్ చేస్తుంది. ఓవరాల్గా రోల్ చేసే పద్ధతి ఇదండి. చూసి ఈ పద్ధతి బాగుంటుంది, ఎందుకంటే కొంచెం వేడిగా అందడం మనం అలా కడాయిని రోల్ చేసిందంటే ఈవెన్గా బాగా ఫ్రై అవుతుంది. దానివల్ల మనకు ఈ గరిటెతో తీసివేయడం అలా అయితే ఏముండదు. ఇది బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి. డీప్ ఫ్రై కన్నా నేను దీన్నే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే మనం డీప్ ఫ్రైలో ఇందులో ఉన్న అవన్నీ
మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, మీ మీ తినేదాన్ని బట్టి, మీ క్వాంటిటీని బట్టి. ఓకేనండి, మీ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. నేను మీకు వీటిని ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి మీకు ఈ రోల్స్ తర్వాత, మీకు ఒక క్లారిటీ కోసం. చూస్తున్నారు కదా ఎలా ఎలా రోల్ చేస్తున్నా. ఇలా చేయడం వల్ల మొత్తం ఈవెన్గా మీరు చూస్తున్నానే కలర్ వచ్చేస్తుంది కదా. ఇదండి వీడియో వచ్చేసి కంప్లీట్ అండి. నేను మీకు ఓపెన్ చేసి చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.